హిజ్రాలు రాజన్నను వరుడిగా భావించి వివాహమాడ్డం వేములవాడలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ. శ్రీరామనవమి పండుగ నాడు జరిగే కళ్యాణ మహోత్సవంలో ఎక్కువ సంఖ్యలో హిజ్రాలు, జోగినులు శివున్నే వరుడిగా భావించి వివాహమాడుతుంటారు. రాష్ట్రంలో వేములవాడ రాజన్న సన్నిధిలో మాత్రమే శ్రీరామనవమి సందర్భంగా ఆవిష్కృతమయ్యే ఈ ఆచార వ్యవహారాలపై ప్రత్యేక కథనం ఇది. వేములవాడలో ప్రతి ఏటా శ్రీరామనవమి రోజు జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో శివ పార్వతులు, జోగినులు, హిజ్రాలు పాల్గొంటారు. వీరంతా సాంప్రదాయబద్ధంగా పట్టుచీరలు, ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబై కళ్యాణానికి హాజరవుతారు. తమను తాము రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి వివాహ బంధంలోకి ప్రవేశిస్తారు. నెత్తిన జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, మెడలో మంగళసూత్రం ధరించి పెళ్లి వేడుకలు జరుపుకోవడం విశేషం. ఆలయ ఆవరణలో జరిగే ఈ ప్రక్రియను ఆత్మ వివాహంగా పరిగణిస్తుంటారు. ఈ వేడుక ద్వారా శివ పార్వతులు, జోగినులు, హిజ్రా సమాజం భగవంతుని ఆశీస్సులను కోరుకుంటారు. హిజ్రాలను సమాజంలో ఒంటరిగా కాకుండా సమానంగా చూడాలనే ఆలోచన ఈ ఉత్సవానికి ప్రధాన సంకేతంగా నిలుస్తుందని భావిస్తూ ఉంటారు. వారి ఆత్మాభిమానం పెంచేందుకు భగవంతుని కటాక్షానికి హిజ్రాలు కూడా పాత్రులనే భావన చాటి చెప్పేలా ఈ ఉత్సవం సాగుతుంది. భక్తికి లింగభేదం లేదని, దేవుడికి ప్రతి ఒక్కరూ సమానమేనని ఈ వేడుకలు నిరూపిస్తున్నాయి. వారం రోజుల పాటు వేములవాడలో వేడుకగా జరిగే ఈ తంతును చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు.